కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలో వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం తుని R&B గెస్ట్ హౌస్ లో పోలవరం LMP పనుల పురోగతిపై అధికారులు ఏజెన్సీలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చెప్పిందే చెప్తోంది అన్నారు. అందుకు ఉదాహరణగా పోలవరం ఎడమ కాలువ పనులు నెరవేరంగా జరగటమేనని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో 20 ఏళ్లు వెనుకబడిపోయాయని, అందులో పోలవరం కాలువ ఒకటని మంత్రి అన్నారు. జూన్ నాటికి మొదటి దశ పనులు పూర్తి చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలి ఉంచాలని చంద్రబాబు ఆదేశించారని వెల్లడించారు. పాండింగ్ అదే మట్టి కట్టేసి దానికి అయితే ఎన్ని బ్యాగ్స్ వేస్తున్నాం సమ్మర్ కదా. క్యూరింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత క్వాలిటీ వాడినా కూడా క్యూరింగ్ మీరు చేత అక్కడ దాని వరకు వచ్చేప్పటికి వాటరింగ్ దగ్గర ఎక్కడ వాల్యూ కట్టుంటారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన అంటే ఒక విధ్వంసకరమైనటువంటి పాలన, ఒక వికృతమైనటువంటి పాలన, ఒక తిరోగమైనటువంటి పాలన. దానికి ఉదాహరణ అంటే గత 5 సంవత్సరాల విధ్వంసకరమైనటువంటి వికృతమైనటువంటి తిరోగమన పాలనకు కూడా ఉదాహరణ ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయింది. అందులో ప్రత్యేకించి మనం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 5 సంవత్సరాల అధికారంలో ఉండి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక తట్ట మట్టి పని చేయలేదు, ఒక్క రూపాయి కూడా ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన పనిచేసినటువంటి పాపాన పాల. మరి ఏదైతే ఈ యొక్క ఉత్తరాంధ్రకి అత్యంత కీలకమైనటువంటిది ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కే ఇంత అన్యాయం, ద్రోహం, దగ జగన్మోహన్ రెడ్డి చేశాడు అని అంటే మరి ఉత్తరాంధ్ర ఊసే ఎత్తేటువంటి అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు అనే విషయాన్ని ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల అలసత్వం మీద నిలదీస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక